కాసాని ఐలయ్య గారిది మొదటి 100వ వర్ధంతి ఈ నెల జనవరి 25న సుజాతనగర్లో కూడా భారీ ఎత్తున ఈ యొక్క సభని జరపబోతున్నారు. వాస్తవాన్ని కాసాని ఐలయ్య గారికి మనం చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తీరం లోటు. వాస్తవానికి నిరుపేద కుటుంబాల కోసం, ఇంటి స్థలాల కోసం, భూమి కోసం, అనగారిన ప్రజలకి తన యొక్క జీవితం మొత్తం కూడా ప్రజల కోసం అనేకమైన త్యాగాలు చేసిన త్యాగమూర్తి కాసాని ఐలయ్య గారు. సుదీర్ఘకాలంగా సిపిఎం పార్టీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాల ద్వారాగా ప్రజలకి ఇంటి స్థలం లేని వాళ్ళ కోసం ఆయన ఎన్ని కేసులు పోలీసులు పెట్టినా కానీ, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కానీ, భూస్వాములు, పెట్టుబడిదారులు ఎంత ఆయన పైన దాడి చేసినా కానీ, కేసులు పెట్టుబడి వెనకాడకుండా ఆ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి కాసాని ఐలయ్య గారు. అంతేకాదు సుజాతనగరం గ్రామ పంచాయతీ 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా పరిపాలన చేసిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాసాని ఐలయ్య గారు. అందుకోసం అలాంటి త్యాగమూర్తుల్ని ఈరోజు మనం ఘనంగా నివాళులు ఇవ్వడమే కాదు, వారి యొక్క ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. వారి యొక్క చేసిన పనిని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకోసం ఐలయ్య గారు అంటే చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఐలయ్య గారు నోటేడు. అందరినీ ఎంతో ఆఫీస్లో పలుకుచ్చే మనిషి. కష్టాలలో ఉండాలంటే వెంటనే వారికి అండదానం ఇచ్చి ఆదుకునే ఒక వ్యక్తి మన ఐలయ్య గారు. అలాంటి ఐలయ్య గారు ఈ రోజున మన మధ్య లేకుండా పోవటం చాలా బాధాకరమైంది. అంతగా సిపిఎం పార్టీకి తీరిన లోటు కూడా. అయినా తన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సిపిఎం పార్టీ గురుంపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ కూడా ఆ రకమైన తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ముందుకు పోతామని, అదే రకంగా నిరుపేదలకి ఇంటి స్థలం లేని వాళ్ళకి కానీ, ఇల్లు లేని వాళ్ళకి కానీ, భూమి లేని వారి కోసం కానీ, అదే రకంగా ప్రజా సమస్యలపైన అనేకమైన వాటిపైన పోరాటం చేయడానికి, అదే రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని కూడా పూర్తిగా దుర్వినియోగం చేస్తుంది. మహాత్మా గాంధీ పేరు మీద మార్చి మరి ఈబీజీ రామోజీ అనే పేరు చట్టంతో తీసుకొచ్చి ఆ చట్టంలో ఉపాధి పనిని అనేకమైన పూర్తికి వచ్చే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. దాన్ని తిప్పుకొట్టాలంటే కాసాని ఐలయ్య గారు లాంటి పోరాటాలని మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి పోరాటాల ద్వారానే ఈ రక బీజేపీ యొక్క వైఖరిని మనకు అండగట్టాల్సిన అవసరం ఉంది. అట్లనే కార్మిక చట్టాలని 29 లేబర్ కోడ్లు ఉంటే 29 కార్మిక చట్టాలు ఉంటే మరి 4 కోడ్లుగా తీసుకొచ్చేసి ఇవాళ కార్మికుల్ని బలిపరుసలు తీసుకొచ్చేసి చేస్తుండ్రు. అదే రకంగా 12 గంటల పని విధానం తీసుకొచ్చేసి ఇవాళ కార్మికులందరూ కూడా బజార్ను పడేసే విధంగా, మరి యజమానానికి బానిసత్వంగా ఉండేటట్టుగా కార్మికులు ఉండేటట్టుగా విధంగా, అదే రకంగా కార్మికులందరూ కూడా యజమాని ఇచ్చినంతే జీతం తీసుకోవాలి, యజమాని చెబితేనే చేయాలి, యజమాని పనులను తీసేస్తే నోరు మెదపకుండా వెళ్ళిపోవాలనే ఒక విధంగా ఇవాళ మోడీ తీసుకొస్తున్న 4 కోడ్లు లేబర్ కోడ్ల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. వచ్చే నెల ఫిబ్రవరి నెలలో 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చారిత్రక సమ్మె ఉంది. ఆ సమ్మెలో భాగంగా వ్యవసాయ కార్మికులు, రైతులు, మరి అట్లనే కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆ ఉద్యమాల పోరాటం